దెందులూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పెనుపోయిన మహేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనోధైర్యం, నవ్య ఆంధ్రప్రదేశ్ యువ రథసారథి యువకుల పాదయాత్రతో కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల యువత, విద్యార్థుల సమస్యలు తెలుసుకుని అధికారులకు రాగానే పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి వ్యూహకర్త, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థుల మధ్య భారీ కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ చాక్లెట్లు, కేకులు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు వీరమార్చినేని ప్రభాకర్, నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారుపాటి కొండయ్య చౌదరి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తోటయసమ్మ, గ్రామ ప్రముఖులు కలపాల చంద్రశేఖర్ బుజ్జి, సంపంగి వేణుగోపాల్ తిలక్, కొలుసు నాని, మైనార్టీ సెల్ నాయకులు షేక్ జహీర్ అహ్మద్, ఎంపీటీసీ పెనుబోయిన శేషరత్నం, మాజీ ఎంపీటీసీ కొట్టకల కిషోర్, దోసారి మహేష్, నేరుస్తు సత్యనారాయణ, ఆకుల కొండయ్య, కోరపాటి కిషోర్, నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో కలిసి భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ గారు ఇటు సర్పంచ్ గారు అయ్యో మీ అన్న అడగ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు కూడా ఆయన దావోస్లోని మీ అందరి గురించే నెక్స్ట్ మీ జనరేషన్ కోసం ఆయన పాటు పడుతున్నాడు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలందరూ బాగా చదువుకుని మంచి అభివృద్ధి చెందాలని చెప్పని, ఆయన ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పని అందరినీ కోరుకుంటూ సెలవు. బర్త్డే రోజు కూడా ఆయన ఎక్కడున్నారు? ఫ్యామిలీతో ఏం లేరు. ఆయన ఎక్కడున్నారు? దావోస్ లో. అంటే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీ దిగ్గజాలు అన్ని కూడా, పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు మీకు ఇవి కల్పిస్తాం, మరి 15 రోజుల్లో మరి అన్ని పర్మిషన్లు కూడా మరి కల్పిస్తామని చెప్పి మరి మన ప్రభుత్వం ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే మనకి ఏ అవసరాలు కావాలన్నా సరే, కంపెనీ పెట్టడానికి ఏ అవసరాలు కావాలన్నా సరే మరి ఒకే ఒక్క అప్లికేషన్ తో అన్ని కూడా మరి తీరుస్తామని చెప్పి, చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ బాబు గారు మరి కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరి దావోస్ లో తిరుగుతున్నారు. తెలియజేస్తూ హృదయపూర్వక మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు మన ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యే గారు మరి ఆయన బర్త్డే 5 స్టేషన్ సెంటర్ లో మరి కేక్ కట్ చేసి, అలాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఫ్రూట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. ఎవరి కార్యక్రమం పెట్టడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలాగో అలాగే ఐటీ మినిస్టర్ కూడా. అందువల్లే ఆయన దావోస్ వెళ్ళటం, అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ మీటింగ్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్, దాంట్లో మీట్ అవ్వటం. దానివల్ల ఇక్కడ మన దేశంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుంది. ఆ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కనుక ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే కనుక మీరందరూ చదువుకుని వచ్చేటప్పటికల్లా మీ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే నారా లోకేష్ గారు ఓన్లీ ఏదో 10th క్లాసు పాస్ మార్కులతో పాస్ అయ్యో లేకపోతే చూసిరాతీల పోటీలు పట్టుకుని పాస్ అయిన వ్యక్తో కాదు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన విశ్వవిద్యాలయం. అక్కడ సీటు రావటం అనేది చాలా గొప్ప విషయం.
ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీరందరిలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఒక నారా లోకేష్ గారి గురించే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు. ఆయన MBA అనేది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో USA అమెరికాలో చదువుకున్నారు. అది ఎన్నో లక్షల మంది రాస్తే ఎన్నో లక్షల్లో కొంతమంది మాత్రమే ఆ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఈ TNSF అధ్యక్షుడు మహేష్ గారు ఇటువంటి ఇంకా చేయాలని, అలాగే మీరందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.